సార్ ఇంకా చెయ్యి నొప్పి కాలు నొప్పి ఏంటి సార్? 5 రూపాయలకే మన శాస్త్రి బాంబు దొరుకుతుంటే. ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 4 పథకాలని ప్రజలకి ఏదైతే హామీ ఇచ్చినామో అందులో భాగంగా ఈ రోజు నుంచి గ్రామాలలో ఇవ్వడం జరుగుతుంది. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది. ఆర్మూర్ మండలంలో కొమన్పల్లి గ్రామం, ఆలూరు మండలంలో మిర్దపల్లి గ్రామం, మాక్లూరు మండలంలో ముల్లంగి గ్రామం, అదే రకంగా నందిపేటలో మల్లారం, దొంకేశ్వర్లో గంగా సముందర్, ఇలా అన్ని గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఆ గ్రామంలో ఉన్న ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చే విధంగా కార్యక్రమం తీసుకున్నాం. అందులో భాగంగా కొమన్పల్లి గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఏదైతే భూమి జాగలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళని గుర్తించి ప్రతి సంవత్సరం 12,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఈ కొమన్పల్లి గ్రామంలో 69 మంది లబ్ధిదారులని ఆల్రెడీ గుర్తించడం జరిగింది. అంతేకాకుండా ఇందిరమ్మ ఇండ్ల కింద ఈ కొమన్పల్లి గ్రామంలో 92 మందిని గుర్తించడం జరిగింది. వారికి కూడా ఆల్రెడీ పత్రాలు కూడా రెడీ చేసి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా రేషన్ కార్డులు గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. అందుకోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు కొమన్పల్లి గ్రామంలో 38 మంది ఎవరైతే గత 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా 38 మందికి కొత్త రేషన్ కార్డు కూడా మంజూరు చేయడం జరిగింది. అలానే కాకుండా రైతు భరోసా గతంలో 10,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుండే, మన ప్రభుత్వం 12,000 రూపాయలు ఇస్తున్నాం. ఇక్కడ 302 మంది లబ్ధిదారులు ఉన్నారు. వారికి 6 నెలలకి సుమారు 31,78,000 రూపాయల ఇంచుమించుగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అట్లా ప్రతి ఒక్కటి కూడా ఏదైతే హామీ ఇచ్చినామో అన్నీ కూడా ప్రజలకు చేర్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇంకొక పెన్షన్ మాత్రమే మిగిలి ఉంది, తొందరలోనే దాన్ని కూడా ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల పక్షాన పనిచేస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఏది రాలేకున్నా సరే మళ్ళీ అప్లై చేసుకోండి. ఇదంతా కూడా నిరంతర ప్రక్రియ, తప్పకుండా రానున్న రోజుల్లో రాని వాళ్ళకు కూడా అందరు కూడా ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ కొమన్పల్లి గ్రామం తరఫున ఆర్మూర్ నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రి గారికి మంత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు ప్రశాంత్ కుమార్, కొమన్పల్లి గ్రామం, మండలం ఆర్మూర్. నాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.